జన్మము జన్మించిన ఆ జన్మమునందు నీ సమంచిత చరణాంభోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల ఈవే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఇది పురుషోత్తమ మాసం కనుక పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధనం మనందరి ప్రధాన కర్తవ్యం. ఈ మాసంలో శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా ఆరాధించగలమో అంత గొప్ప భాగ్యాన్ని మనం పొందగలం. భగవత్ కైంకర్యం కంటూ మనకేదైనా ఒక కాలము ఉన్నది అంటే ఇదిగో ఈ మాసమే. ఈ మాసం భగవత్ కైంకర్యానికి మనకు అనుగ్రహింపబడినట్టు. అందుకే మనం అందరం కూడా ఒకటే కోరుకోవాలి, ఈ జన్మములోనే కాదు, ఈ రోజే కాదు, ఈ క్షణమే కాదు, ప్రతి క్షణము ప్రతిరోజు, అదేవిధంగా ఎన్ని జన్మలు మనం ఎత్తుతామో అన్ని జన్మలు కూడా స్వామి నాకు ఒకే ఒక్క కోరిక ఏమిటంటే నీ సేవా కైంకర్యంలో ఉండదు. అందుకే అంటారు, ఏ జన్మము జన్మించినా, నేను ఎలా పుట్టినా నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి జన్మలో నేను మనిషిగా పుడతాను, లేకపోతే 4 కాళ్ళ జంతువునై పుడతాను, జలచరమునై నీళ్ళలో పుడతాను, లేక ఆకాశంలో ఎగిరే పక్షినై పుడతాను, లేదా కంటికి అసలు కనపడినటువంటి ఒక సూక్ష్మజీవనై పుడతాను, నాకే తెలియదు. కర్మఫలమును బట్టి తర్వాత జన్మ ఉంటుంది. కానీ గోవింద ఒక్క కోరిక, నేను ఎలాగైనా పుట్టని, నా కర్మ నన్ను విడిచిపెట్టదు కదా, దానికి అనుగుణమైనటువంటి జన్మ నాకు వచ్చుగాక. కానీ ఏ జన్మము జన్మించిన ఆ జన్మమునందు నీ సమంచిత చరణాంభోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్తవత్సల ఈవే. అది ఏ జన్మైనా కావచ్చు, ఆ జన్మలో నీ పాద పద్మముల చెంత భక్తి అనేటువంటి ఒక్కదాన్ని నాకు ఇవ్వవయ్యా చాలు, ఇంకేది వద్దు. వచ్చే జన్మలో నాకు డబ్బు వద్దు, వచ్చే జన్మలో నాకు పదవులు వద్దు, వచ్చే జన్మే కాదు అసలు ఈ జన్మలో కూడా నాకేది వద్దు. నాకు ఈ జన్మ అయినా ఇంకా ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలలోనైనా నాకు ఒకే ఒక్కటి కావాలి, ఏమిటంటే నీ పాద పద్మముల చెంత భక్తి. ఆ ఒక్కటి ఇస్తే చాలు గోవింద, ఇదిగో ఈ మానవ జన్మను నేను చరితార్థం చేసుకుంటాను అని మనమందరం కూడా గోవిందుణ్ణి మనసారా కోరుకునే ప్రయత్నం చేయాలి. అలా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 8వ తేదీ అధిక జ్యేష్ఠ మాస కృష్ణపక్ష అష్టమి తిథి. అష్టమి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానప్రదము. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము, అజైకపాదుడు ఈ నక్షత్రానికి అధిదేవత, వారి యొక్క ఆరాధనము కూడా మనకు జ్ఞానప్రదము. అదేవిధంగా ఈ రోజున వారము సోమవారము. చూశారా, అష్టమి తిథికి అధిదేవత శివుడు, సోమవారమునకు అధిదేవత కూడా శివుడే. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానప్రదము కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు సుప్రభాత శ్లోకంలోని ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రభాతంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలలో దశావతార వైభవాన్ని తెలియజేసే ఒక శ్లోకం వీణాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ అని. ఈనాడు కోల అనేటువంటి ఒక శబ్దం మత్స్యావతారమైంది, అలాగే కూర్మావతారమైనది. తరువాత స్వామివారు స్వీకరించినటువంటి అవతారం ఏమిటి అంటే అది వరాహావతారం. అందువల్ల మీనాకృతే కమఠ కోల. భగవంతుడు అవతారాల్ని ఒక ప్రయోజనం కొరకే స్వీకరిస్తాడు. అందులో కూడా ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళని రక్షించడానికే భగవద్ అవతారాలు ఉన్నాయి. మనకు పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి కనుక వరాహావతారం. శ్రీ వెంకటాచలం వెంకటేశ్వర స్వామి అని మనం చెప్పుకుంటూ ఉన్నామే. ఆ స్వామివారు వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం ఏమిటి అన్నారు? ఆదివరాహ క్షేత్రం. అది అంటే వరాహావతారాన్ని మనం స్మరించకపోతే వెంకటాచలాన్ని కూడా మనం స్మరించాలి. ఆనాడు వరాహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్థలాన్ని ఇచ్చారు. అందువల్ల ఈనాటికి కూడా తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ కూడా వరాహస్వామికే. లోకల్లో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామియే ప్రధానమని. కానీ వెంకటేశ్వర స్వామికి ప్రధానం ఎవరు అంటే ఆ వరాహస్వామి. స్వామి పుష్కరణీ తీరంలో వెలసి ఉన్నారు ఆ స్వామి. అటువంటి ఆ వరాహస్వామిని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో, ఆయన ఎందుకొరకు అవతారాల్ని స్వీకరించాడు? మన వరాహస్వామి అంటేనే వాస్తవంగా చూస్తే మనం చెప్పుకోవాలంటే ఒక పంది అని చెప్పుకోవాలి. భగవంతుడు అందరిలో ఉన్నాడు. చేతన అచేతన విశిష్టుడు భగవానుడు అని విశిష్టాద్వైత సిద్ధాంతం మనకు తెలియజేస్తున్నది. అంచేత సకల జీవరాశులలో కూడా భగవంతుడు వేంచేసి ఉన్నాడు.
చేతనం అచేతనం, జడం అజడం, అన్ని చోట్ల కూడా వృక్షాలలో కూడా భగవంతుడు వేంచేసి ఉన్నాడు. ఇక వరాహావతారాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటే ఎందుకొరకు వరాహావతారాన్ని స్వీకరించాడు అంటే లీలయా ఉద్ధరతే మహీమన్నారు. నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం అని చెప్పినట్టు మేరు కణకణాయతే అని ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. భగవంతుడి యొక్క అవతారం ఎల్లప్పుడూ కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భూమాదేవి భగవంతుడి యొక్క దివ్య పత్ని కదా, శ్రీదేవి భూమాదేవి. ఈ భూమినంతటి కూడా ఆవిడ భరిస్తూ ఉన్నది, ఆవిడ ధరిస్తూ ఉన్నది. అందువల్ల ఆవిడికి ధరిత్రి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం, భూమాదేవి అని. అటువంటి భూమాదేవి కష్టం వచ్చినది. లోకంలో పాపాత్ములందరూ కూడా పెరిగిపోయారు. అందువల్ల ఈ భూమి కృంగిపోతున్నది. ప్రళయ కాలంలో భూమి లోపలికి వెళ్ళిపోయి ఏం చేయాలి? అప్పుడు స్వామి వరాహావతారాన్ని స్వీకరించి తన యొక్క కోరలతో ఆ దంష్ట్రాన్ని చెప్తూ ఉంటారు. అంటే 10 అవతారాల్లో పెద్ద అవతారం వరాహావతారం అట. మనం ఏదో అనుకుంటూ ఉంటాం వరాహావతారం అనేది చిన్నగా ఉంటుంది, పెద్ద అవతారం అట. ఆ అవతారంలో భగవంతుడు ప్రళయకాలంలో ఎప్పుడైతే భూమాదేవిని పైకి ఉద్ధరించాడు, ఆ సందర్భంలో సముద్రములు కావచ్చు, పర్వతములు కావచ్చు, అన్నీ కూడా అదే స్థితిలో ఉన్నాయట. అదే పరమాత్మ యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం అని చెప్తూ ఉంటారు. అందువల్ల అఘటిత ఘటనా సామర్థ్యం అంటే ఏ పర్వతాలు ఎక్కడ ఉండాలో, ఏ సముద్రాలు ఎక్కడ ఉండాలో అవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ ప్రకారంగా పరమాత్మ గోపాయేద్ అనుషంజగంతి కుహన పోత్రి పవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురుభి గోణారవైర్హి గుర్గురై యద్దంష్ట్రాంకుర కోటి గాఢఘటన నిష్కంపనిత్యస్థితి బ్రహ్మస్తంభం అసౌదసో భగవతి ముస్తేవ విశ్వంభర అని ముస్తేవ విశ్వ ఒక ముక్కు పుడకలాగైందట. అందువల్ల పరమాత్మ ఆదివరాహస్వామి ఆ భూమాదేవిని అలా ఉద్ధరించి ఆ ప్రకారంగా స్వీకరించాడు గనక ఇది అద్భుతమైనటువంటి అవతారం. 3వ అవతారం వరాహావతారం. మనకందరికీ కూడా ఇది ఒక విశేషమైనటువంటి అవతారం. కారణం ఏమిటి అంటే వరాహస్వామి మనకందరికీ కూడా చక్కటి అంటే విశేషంగా భూమిని ఎవరైతే పొందాలో, భూ సంపద ఎవరికైతే కావాలో వాళ్ళు వరాహావతారంలో ఉన్నటువంటి స్వామిని విశేషంగా దర్శించుకోవాలట. మనకు తమిళనాడు దేశంలో శ్రీముష్ణం అనేటువంటి క్షేత్రంలో భూవరాహస్వామి వేంచేసి ఉన్నారు. అలాగే మన తిరుమల క్షేత్రంలో ఆదివరాహస్వామి వేంచేసి ఉన్నారు. వరాహస్వామి దర్శనం చేత ప్రతి ఒక్కరికి కూడా భూ సంపద అనేది కలుగుతుంది కనుక ముఖ్యంగా మనమందరం కూడా ఈ తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు వరాహస్వామి దర్శనం అనేది తప్పకుండా చేసుకోవాలి. ఎలాగైతే మనకు శాస్త్రాలు చెప్తాయో ఆ శాస్త్రానుగుణంగా మనం అన్నింటినీ కూడా పాటించాలి. అంటే సంప్రదాయాలు, ఆలయ సంప్రదాయం, ఆలయ ఆచారం, ఆలయ వ్యవహారం ఇవి అన్నీ కూడా తెలుసుకునే మనం దర్శించుకోవాలి. మొట్టమొదటగా నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కాదండి, పద్మావతి అమ్మవారిని దర్శించుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఆవిడ పురుషకార స్వరూపిణి, అమ్మవారిని దర్శించుకునే స్వామివారిని దర్శించుకోవాలని శాస్త్రం చెప్తుంది కనుక పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అలాగే తిరుమల క్షేత్రానికి వచ్చి ఆదివరాహస్వామిని దర్శించుకొని తదుపరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని మనకు ఆలయ సంప్రదాయం కనుక ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ సంప్రదాయాన్ని అనుసరించి మొట్టమొదటగా ఆదివరాహస్వామిని దర్శించుకొని ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు.
తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. ఆనందభాష్ప విసరో నయనే ప్రజానాం ఆవిర్బభూవ మకరంద ఇవారవిందే రామస్య కాంతిం అభిషేకదినే భవిత్రీం ప్రక్షాళ్య చక్షురివ వీక్షితుం ఆదరేణ. భోజరాజ్ చంపూ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఏమిటంటే, శ్రీరామచంద్ర ప్రభువుకు పట్టాభిషేకం చెయ్యాలి, యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి అనే నిశ్చయాన్ని లగ్నం నిశ్చయించారు వశిష్ఠుల వారు, దశరథ మహారాజు గారు నిశ్చయించారనే వార్త అయోధ్యానగరంలో వ్యాపించింది. ఆనందభాష్ప విసరో నయనే ప్రజానాం ఆవిర్బభూవ. ఆ దేవదేవుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకొని ఈ చతుస్సముద్ర పరివేష్ట భూమండలానికి చక్రవర్తి కాబోతున్నాడు, ఈ భూభారాన్ని తన భుజస్కంధాలపై వహించబోతున్నాడు అనే వార్త విన్నంతనే ప్రజలందరూ కూడా ఆనంద భాష్పాలు రాల్చారట ఆనందంతో. మకరంద ఇవ అరవిందే, అరవిందముల నుంచి మకరందం ఏ విధంగా జాలువారుతుందో ఆ ప్రజల యొక్క నేత్రారవిందాల నుంచి ఆనంద మకరంద బిందువులు జారిపడుతూ ఉన్నాయి, జాలువారుతూ ఉన్నాయి. ఎందుకలా ఆనందపడుతున్నారంటే, ఆ పట్టాభిషేక సమయంలో కిరీటధారణ చేసినటువంటి ముగ్ధ మనోహరమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎంత అందంగా ఉంటాడో చూడాలి, ఎంత ప్రసన్నంగా ఉంటాడో చూడాలి, ఎంత ముద్దు ముచ్చట కలుగుతుందో ఆయన చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అది చూడాలి. ఆ మందస్మిత పూరిత వదనారవిందాన్ని చూచి ధన్యులం కావాలని రామస్య కాంతిం అభిషేక దినే భవిత్రీం, ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. 24 ఏండ్లుగా ఇదెప్పుడు అటంచు కన్నులను తెరచి ప్రతీక్ష చేయుదుగదే జగదేక ధనుష్కళానిధి. విరచన వెండి కొండ దొర వింటిని గాని చూడలేదు, అరుత వహింతో ధాత్రి కరుణారగ చూతురురా కుమారక అని కౌసల్యాదేవి కూడా పొంగిపోయిందట. కైకేయి కూడా వింటూనే ఎంతో ఆనందించిందట ఆ వార్త. అందరూ ఆనందించారు. తానై రాముడు అజ అంబరీష రఘు మాంధాత్రాది రాజన్య తేజో నిర్ణీత నృపాల భవమతి సంశుద్ధుండు అవిద్ధాత్ముడు అని ఆబాల గోపాలం అలరించి ఆనందపడ్డారట. మహాపురుషులు పెద్దలు చెప్పుకున్నారట, పండితులంతా కూడా. అజ అంబరీష రఘువు, ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి రఘు మహారాజు, దిలీపుడు, అజుడు, అంబరీషుడు ఇటువంటి మహానుభావులు ఎందరో పరిపాలన చేశారు కదా. ఆ ఆనుపూరులోనే దశరథ మహారాజు గారు చక్రవర్తి అయినాడు. ఇప్పుడు ఆయన కుమారుడు చక్రవర్తి కాబోతున్నాడంటే ఇంతకంటే ఆనందదాయకమైనటువంటి వార్త మరొకటి ఉన్నదా అని అన్నమయ్య చెప్పినట్టుగా, ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపోమరి ఇదిగాక వైభవంబు ఇకనొకటి కలదా అంటాడు అన్నమాచార్య వారు. అంత ఆనందపడ్డారట ఆ సౌభాగ్యానికి, ఆ సన్నివేశానికి ఆహ్వానిస్తూ ప్రజలు. కానీ ఏమైంది, వారికి నిరాశే మిగిలింది. ఆ విధంగా జరగలేదు.
ఎప్పుడో కాలాంతరంలో శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అయితే ఆ క్షణంలో ఎప్పుడైతే రామునికి పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది అనే భావన, అనే నిశ్చయము జరిగింది అని వార్త వ్యాపించిందో ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఆబాల గోపాలానికి కూడా. ఎందుకంటే రామస్య ఆక్లిష్టకర్మిణ, ఆ రాముడు అక్లిష్టకర్మనుడు. ఎవరు వెళ్ళి ఆయన సమీపించాలన్నా ఎటువంటి క్లేశము ఉండదు. ఎంత చక్రవర్తి అయినా కానీ ఆయన భక్త సులభుడు. ఎవరైనా వెళ్ళి ఆయనకు చెప్పుకోవచ్చు, మొరపెట్టుకోవచ్చు. అందుకే ఆయన రాముడైనాడు, రామరాజ్య స్థాపన చేశాడు. రామో రామో రామైతి ప్రజానాం అహవన్ కథ రామభూతం జగదభూత్ అంటాడు వాల్మీకి మహర్షి. ఆయనకు పట్టాభిషేకం జరిగిన సమయంలో అందరూ రామ 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 అని, రామభూతం జగదభూత్, ఈ ప్రపంచమే రామమయం అయిపోయింది, అంతా రామమయం అయిపోయింది అంటాడు. అంతగా ఆ ప్రథమ పట్టాభిషేక సమయంలో ప్రజలకు కలిగిన ఆనందాన్ని భోజరాజ్ చంపూ రామాయణంలో ఆవిర్బభూవ మకరంద ఇవారవిందే, ఆ ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషుడు, ఆబాల గోపాలం కూడా అంతగా స్పందించి ఆ వార్తకు వారి యొక్క ప్రసన్నతను వ్యక్తీకరించారు. నిజమైనటువంటి వారసుడు ఇక్ష్వాకు మహారాజు నుంచి కూడా వస్తున్నటువంటి ఈ వంశంలో ఆయన మంచి వారసుడు, గొప్ప వారసుడు. అటువంటి రాముడు ప్రభువు అయితే ప్రజలు ఎంత ఆనందిస్తారని అందరూ ఎదురు చూసినటువంటి ఘట్టాన్ని ఈ శ్లోకంలో అంత అద్భుతమైనటువంటి వర్ణన చేశారు భోజరాజ్ చంపూ రామాయణంలో.